పరిశుద్ధాత్మ యొక్క ఆనందం, పరిశుద్ధాత్మ దేవునితో నీవు నేను సహవాసం చేయాలి. ఎవ్రీ డే మార్నింగ్ లెట్స్ సే హోలీ స్పిరిట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై గైడ్, థ్యాంక్ యూ ఫర్ మై ప్రొటెక్షన్. టాక్ టు హిమ్, లిసన్ ఫ్రమ్ హిమ్. ఆయనతో మాట్లాడండి, ఆయనతో మనం విందాం. పరిశుద్ధాత్మ అంటే ఒక గాలో ఒక శక్తి కాదు ప్రియులరా, ఆయన కూడా యేసుక్రీస్తు మాదిరిగా ఈజ్ ఎ పర్సన్ అండ్ హీ వాంట్స్ టు బీ విత్ us ఎవ్రీ టైమ్ ఆఫ్ ద డే. నీతో ఉండాలని ఆయన అంటే యేసుక్రీస్తు అదే అన్నాడు కదా, నేను వెళ్ళుట వలన ఆదరణకర్త మీ దగ్గరికి పంపించబడను, అతను ఎప్పుడు మీతో ఉంటాడు. ఇస్ ఆల్వేస్ విత్ యు. యు సీ సమ్టైమ్స్ ద రీజన్ వై వి ఫెయిల్ ఇన్ లైఫ్ ఈజ్ బికాజ్ వి ఆర్ నాట్ గైడెడ్ బై ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ చేత నడిపించబడకుండా మన సొంత ఆలోచనలో మన సొంత జ్ఞానాన్ని ఉపయోగించి వారు చెప్పింది లోకం చెప్పింది అన్ని అవి చేయాలనుకున్నప్పుడు జరగవు ప్రియులు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుని మాటలు కొన్నిసార్లు కష్టంగా ఉంటాయి, కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటాయి, కానీ ధైర్యం చేసి నువ్వు విధేయత చూపగలిగితే నీ జీవితంలో అద్భుతమైన ఆనందం. ఈరోజు మంచి ఉదాహరణ విన్నాం ప్రియులు. హౌ కెన్ ఇన్ మంచి 6 lakhs ప్యాకేజ్ ఇస్ నాట్ ఎ స్మాల్ థింగ్ ప్రియులరా. 6,50,000 rupees per month is not a small salary, right? But then God put in her heart that he has a better plan for her. ఆ prophetic word వచ్చినప్పుడు ఉద్యోగానికి రిజైన్ చేయమని ఎవరు చెప్తారండి? సాధారణంగా who will resign a good job? But when you can actually commit yourself to listening to the Holy Spirit, you will be joyful. సంతోషంగా ఇచ్చువారు ప్రియులరా సంతోషంగా ఉంటారు. మనం కొన్నిసార్లు ఈ ఫైనాన్సెస్ గురించి మాట్లాడినప్పుడు మన డోర్స్ క్లోజ్ చేసుకుంటాం, కానీ మనకు అర్థం కాని విషయం ఏంటంటే మనం ఆశీర్వదించబడటానికి చాలా పెద్ద ద్వారము దేవునికి ఇచ్చినప్పుడు మనం చాలా బ్లెస్ అవుతాం ప్రియులరా.